హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్ రివ్యూస్. నేను మొహమ్మద్ నస్రుద్దీన్ ఖాన్, మీరు చూస్తున్నారు నస్ రివ్యూస్. మా ఛానల్లో పోస్ట్ చేసి 6 రోజులైంది వీడియో. నేను ఎప్పుడెప్పుడే చెప్పాను ప్రతి సండే పెడతాను, నేను దూరట్లేదు, ఎందుకంటే వ్యూస్ రావట్లేదు, అందుకని అంత ఎక్సైట్మెంట్ అనిపించలేదు, పెట్టలేదు. కానీ ఈరోజు కొత్తగా ఒక టీవీ అయితే నేనైతే రివ్యూ చేయబోతున్నాను. దానిలో చేద్దాం. రండి. ఇది వచ్చేసి సెన్స్ స్మార్ట్ టీవీ, 32 ఇంచెస్ సెన్స్ స్మార్ట్ టీవీ. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది గూగుల్ టీవీ. ఇది ఆండ్రాయిడ్ బేస్డ్ టీవీ అయితే కాదు, ఇది వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ గూగుల్ టీవీ అనమాట. దీని ప్రైస్ చెప్పడానికి ముందు మన నార్మల్గా 32 ఇంచెస్లో మనకి డైరెక్ట్ గూగుల్ టీవీ చాలా తక్కువ ఉన్నాయి. ఆండ్రాయిడ్ బేస్డ్ టీవీస్ ఉన్నాయి కానీ డైరెక్ట్ గూగుల్ టీవీస్ లేవు. అలాంటిది సెన్స్ వాళ్ళు గూగుల్ టీవీ అయితే ప్రొవైడ్ చేశారు. దీనిలో ఇంకా స్పెషల్ ఏంటంటే 1+1 ఇయర్ వారంటీ కూడా ఇచ్చారు. దీని ప్రైస్ అయితే చెప్పనా, దీని ప్రైస్ వచ్చేసి 8,000 రూపీస్. ఇప్పుడు ప్రైస్ ఏదైతే ఎక్కువైపోయింది, 9,000 అలా ఉంది. అప్పుడప్పుడు ఆఫర్లో మళ్ళీ 8,000 ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి 8,000 రూపీస్. ఆ టైంలో ఏమైనా కార్డ్ ఆఫర్ ఇస్తే ఇంకా తగ్గి 10% మీకు ఇంకా తక్కువ వచ్చింది, 7,200 వచ్చింది. కానీ దీని ప్రైస్ 8,000కి గూగుల్ టీవీ విత్ 1+1 ఇయర్ వారంటీతో రావడం సూపర్ అన్నమాట. మీకు ఫీచర్ చూస్తున్నాం, సింపుల్. ఇది డైరెక్ట్ గూగుల్ టీవీ 32 ఇంచెస్ హెచ్డి, ఫుల్ హెచ్డి కాదు, ఓన్లీ హెచ్డి 720p రెజల్యూషన్ అనమాట. దీని డిస్ప్లే క్రోమ్కాస్ట్ అనేది బిల్టిన్ ఉంది. ఇంకా దీంట్లో మనకి ఓకే గూగుల్ అయితే సపోర్టెడ్ అనమాట. దీని మోడల్ వచ్చేసి సెన్స్ 32WY GSHD దీని మోడల్ అనమాట. ఇది వచ్చేసి నేను తీసుకుంది ఫ్లిప్కార్ట్లో. అమెజాన్లో కూడా ఉన్నట్టుంది కానీ నేను చెక్ చేయలేదు. ఫ్లిప్కార్ట్లో నాకు ఆఫర్ ఉందని చెప్పి స్పెషల్ ఆఫర్ అదే ఫ్లాష్ సేల్ వస్తే నేను తీసుకున్నాను. ఇది ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, డౌట్ కమెంట్ అడగండి. ఫ్రెండ్స్, ఇదేంటి మొత్తానికి ఇన్స్టాల్ చేసాం. టెక్నీషియన్ పర్సన్ వచ్చాడు. మొత్తం ఇది ఫ్రీ, మనకి ఇన్స్టాలేషన్ ఫ్రీ అనమాట. సో మొత్తం ఫ్రీగానే చేశారు, ఇన్స్టాల్ కూడా మంచిగానే చేశారు. ఇప్పుడు దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటనేది బాక్స్ మీద అంత లేవు కానీ ఇటువైపు ఉన్నాయి. ఇప్పుడు అయితే మీకు చూపిస్తాను. రండి. ఇంతకీ లైక్ కొట్టారుగా, సబ్స్క్రైబ్ కొట్టారుగా. లైక్ సబ్స్క్రైబ్ కొడితేనే ఇవి మీకు చూడడానికి కుదురుతుంది, లేకపోతే మీకు బ్లర్గా కనబడుతుంది. ముందు కొట్టండి సబ్స్క్రైబ్. ఓకే. సెన్స్ టీవీ గూగుల్, డైరెక్ట్ గూగుల్ టీవీ అనమాట. ఆండ్రాయిడ్ గూగుల్, ఓకే గూగుల్ ఆప్షన్ ఉంది మనకి. రిమోట్లో గూగుల్ బటన్ నొక్కి వేస్తే మనం వాయిస్ కమాండ్ ఇవ్వచ్చు. మన దీంట్లో ఇది గూగుల్ టీవీ కాబట్టి ఆల్ యాప్స్ సపోర్ట్ అవుతాయి. మ్యాక్సిమం యాప్స్ అన్ని గూగుల్ ప్లేస్లో ఉన్న యాప్స్ అన్ని సపోర్ట్ అవుతాయి. దీంట్లో గూగుల్ ప్లే స్టోర్ కూడా ఉంది. ఓకే, నెట్ఫ్లిక్స్ ఉంది, ప్రైమ్ వీడియో, హాట్స్టార్, యూట్యూబ్, గూగుల్ పే ఉంది. తర్వాత ఇట్రండి, HDMI 3 పోర్ట్స్ ఇచ్చారు. USB 2.0 వర్షన్ వచ్చేసి 2 పోర్ట్స్ ఇచ్చారు. దీంట్లో మనకి డాల్బీ డిజిటల్ సౌండ్ ఇచ్చారు. క్రోమ్కాస్ట్ బిల్టిన్ ఉంది. 1.5 GB ర్యామ్, 8 GB రోమ్. 8 GBలో మనకి మ్యాక్సిమం ఒక 4+ GB అనేది సిస్టమ్ తీసుకుంటుంది. సో మనకి 3+ మాత్రమే మనకి ఫ్రీ ఉంటుంది. మీరు ఏమైనా హై క్వాలిటీ మూవీస్ 4-5 GB డౌన్లోడ్ చేసుకుని దీంట్లో షేర్ చేసుకుని చూద్దామంటే మాత్రం మీకు అవ్వదు. సో ఎవరంటారు కానీ ఏదైనా ఆన్లైన్లో కానీ మాత్రం చూడొచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఎక్కువ 3+ GB ఫైల్ చూస్తే మీకు అంతగా కుదరదు. దీంట్లో దీన్ని ఆన్ చేద్దాం. ఇంకొకటి ఇట్రండి, ఇది చూసుకున్నట్లయితే 3 స్టార్ రేటింగ్ అనమాట. పవర్ సేవింగ్ మంచిగానే ఉంది. యాన్యువల్లీ 54 యూనిట్సే దీన్ని కన్స్యూమ్ చేస్తుంది. దీని లేబర్ పీరియడ్ వచ్చేసి 1 జూలై 2022 నుంచి 31 డిసెంబర్ 2024 వరకు ఉంది. ఈ మోడల్ నెంబర్ చూసుకోండి, సెన్స్ 32WY GSHD 2022. ఇది 2022 ప్రోడక్ట్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది లేటెస్ట్దే. కాకపోతే ఏంటంటే ఇది వచ్చేసి 2022లో అసలు సేల్కి వచ్చిన మోడల్ అనమాట, అంటే అప్పటి మోడల్. కానీ డైరెక్ట్గా గూగుల్ ఆండ్రాయిడ్ బేస్డ్ కాబట్టి డైరెక్ట్ గూగుల్ ఇచ్చి అది మంచిది అని చెప్పి నేనే తీసుకున్నాను. ఆన్ చేస్తున్నాను చూడండి. రిమోట్ అలాగే ఉండండి, అటువైపు చూస్తూ ఉండండి. చూస్తున్నారు కదా, ఇక్కడ రెడ్ బటన్ కనబడుతుంది కదా, రెడ్ సింబల్. అలాగే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉంది, దాన్ని నొక్కండి. నేను అప్పుడు ఏం చేస్తాను, ముందు రిమోట్ని చూపిస్తాను. రిమోట్ దగ్గర రండి. ఇక్కడ చూడండి, పవర్ ఆన్ బటను, గూగుల్ అసిస్టెంట్కి, ఈ కీసు, సెట్టింగ్స్కి, హోమ్ బటను. ఈ సెన్స్ రిమోట్ చాలా లైట్ వెయిట్ ఉంది. మెయిన్ ఫీచర్ నాకు నచ్చింది చెప్తాను. షార్ట్ కట్స్ అయితే ఇచ్చాడు, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ ఇచ్చాడు. ఇంకొకటి వచ్చేసి షార్ట్ కట్కి మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు.
మనకి ఏమైనా యాప్స్ కానీ ఏదైనా కావాలనుకుంటే సపరేట్గా దీన్ని నొక్కితే ఆ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో అదొకటి బాగుంది, నాకు అది నచ్చింది. ముందైతే ఇప్పుడు టీవీని ఆన్ చేద్దాం. ఇది బ్లూటూత్ మంచిగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా చూద్దాం, చూడండి. సెన్స్ RGB ఎలాగైతే మెరుస్తుందో మన ఛానల్లో RGB స్పీకర్లు, RGB లైట్లు చాలా అయితే మనం రివ్యూ చేసాం. చూడండి, డైరెక్ట్ గూగుల్ టీవీ. సెన్స్ మంచి ప్రోడక్టే, మంచి కంపెనీయే. కాకపోతే ఏంటంటే నేను ఇన్ని సంవత్సరాలుగా రివ్యూ చేస్తున్నాను కానీ ఈ కంపెనీ సంబంధించిన ప్రొడక్ట్స్ ఎప్పుడు రివ్యూ చేయలేదు, ఎప్పుడు దీని గురించి కూడా జస్ట్ చెప్పలేదు. చూడండి, మంచి కంపెనీ. నేనైతే తీసుకున్నాను, నాకైతే నచ్చింది. ఇక్కడైతే చూడండి డైరెక్ట్గా హోమ్ పేజ్ వచ్చేసింది. యాక్చువల్గా ఏంటంటే హోమ్ పేజ్ ఇలా రాదు, నేనైతే హోమ్ పేజ్లో మార్చాను. ఓన్లీ యాప్ మోడల్ పెట్టుకున్నాను. ముందుగా దీంట్లో అసలు ఏ వర్షన్ నుంచి చూపిస్తాను. ఇంకొకటి దీంట్లో చిన్న మైనస్ ఏంటంటే ఇది బ్లూటూత్ రిమోటే, కాబట్టి కొద్దిగా ల్యాగ్ అయితే ఉంది. అంత ఫాస్ట్గా అయితే లేదు, కొద్దిగా స్లో అయితే ఉంటుంది. ముందుగా చూద్దాం అసలు ఏవే ఉన్నాయి ఏంటనేది. దీనికి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశాను, హాట్స్పాట్, వైఫై, తర్వాత సెన్సర్స్ యాప్ అన్నీ ట్రై చేశాను అనమాట. చూద్దాం. ముందుగా బ్లూటూత్ రిమోట్ అయితే కనెక్ట్ చేసుకున్నాను, సపరేట్గా చూపించేది ఉన్నది. తర్వాత ఇక్కడ మనం ముందు చూడాల్సింది సిస్టమ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఏ వర్షన్లో ఉంది ఏంటనేది మనకి క్లారిటీగా తెలుస్తుంది. రైట్, కొద్దిగా ఒక 1 సెకండ్ 2 సెకండ్ డిలే అయితే ఉంటుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఆండ్రాయిడ్ టీవీ OS వర్షన్ 11 ఉంది. సెక్యూరిటీ ప్యాచ్ తక్కువ, కొద్దిగా లేటెస్ట్ అయినా ఉంది, సెప్టెంబర్ 2022. మనకి స్టోరేజ్ ఒకసారి చూపిస్తాను. ఇంటర్నల్ టోటల్ స్పేస్ 4.3 అని చూపిస్తుంది. యాప్స్ చాలా తీసుకుంటే 4.3 ఉంది. దాంట్లో మనం విషయాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి పవర్ సేవింగ్ ఆప్షన్ ఇచ్చారు, ఎనర్జీ సేవర్, పవర్ సేవర్ లాంటివి. సిస్టమ్ సౌండ్స్ ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే పెద్దగా ఎక్కువ ఏం లేదు, కాకపోతే డైరెక్ట్ ప్లే స్టోర్ దీంట్లో హోమ్ స్క్రీన్లో కనబడలేదు, అదేం ప్రాబ్లం. ఇన్స్టాలేషన్ రావట్లేదు. ప్లే స్టోర్ కావాలంటే యాప్స్కి వచ్చి ఆ యాప్స్ ఎత్తుకోవడమే. ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ప్లే సౌండ్లో ఇక్కడ మనకి ఇచ్చారనమాట, సరౌండ్ సౌండ్ అని. ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. సరౌండ్ సౌండ్ పెట్టుకోవచ్చు, బాగానే ఉంది. ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సౌండ్ మొత్తం. ఇక్కడ చూడండి ఆడియో అవుట్పుట్లు ఇక్కడ ఉంది. బైపాస్, PCM, డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ డిజిటల్. నేనైతే డాల్బీ డిజిటల్ ప్లస్ పెట్టాను. ఇంకా పిక్చర్లో వస్తే అన్ని నార్మల్ ఫీచర్స్ ఇచ్చారు. ఎనర్జీ సేవింగ్ అయితే పెట్టాను నేను. మనం నార్మల్గా డిఫాల్ట్ ఏదైతే అది కూడా పెట్టచ్చు. డిఫాల్ట్గా ఎనర్జీ సేవింగ్ బాగుంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ HDMI మనం డైరెక్ట్గా ఇక్కడైతే యాక్సెస్ చేసుకోవచ్చు. 3 ఉన్నాయి. మీరు టీవీ ఒకవేళ ఏదైతే సెట్ టాప్ బాక్స్ పెట్టుకుంటారో అది HDMI 1 2 3 అయినా పెట్టుకోవచ్చు. మీరు షార్ట్కట్లో ఇక్కడ మనకి టీవీ బటన్ ఉంది, అది వస్తే డైరెక్ట్ టీవీ అయితే వస్తుంది. బటన్ వస్తే హోమ్ పేజ్ వచ్చేస్తుంది. ఇది ఫీచర్స్. దీంట్లో నేనైతే చాలా అన్నీ ట్రై చేశాను. అక్కడక్కడ ఏంటంటే పెన్ డ్రైవ్ అది కనెక్ట్ చేసినప్పుడు కాస్త ప్రాబ్లం అయితే అవుతుంది. అప్పుడప్పుడు ఇది సెట్ అవ్వట్లేదు, అంటే పెన్ డ్రైవ్ డిటెక్ట్ చేయట్లేదు. మరి పెన్ డ్రైవ్ ప్రాబ్లమ్, టీవీ ప్రాబ్లమో తెలియదు, కానీ అప్పుడప్పుడు అయింది. ఇంకా మెమరీ కార్డు పెడితే అదైతే యాక్సెస్ అయింది, వచ్చిందన్నమాట. సో ఓవరాల్గా 8000కి ఈ టీవీ బెస్ట్ ఆప్షన్. 8000లో మీకు ఇన్ని ఫీచర్స్ ఏ కంపెనీ వాడు ఇవ్వడు. 1+1 ఇయర్ వారంటీతో సహా దీంట్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. యూట్యూబ్, తర్వాత జీఫై కానీ, నెట్ఫ్లిక్స్ కానీ అన్నీ బాగా వర్క్ అవుతున్నాయి, ఎక్కడ ల్యాగ్ లేదు. కాబట్టి బ్లూటూత్ ఈ రిమోట్లోనే అప్పుడప్పుడు కాస్త ల్యాగ్ ఉంది. టర్న్ ఆన్ అయిన తర్వాత కాస్త టైం తీసుకుంటుంది. పవర్ ఆన్ చేసిన తర్వాత కాస్త టైం తీసుకుంటుంది మళ్ళీ హోమ్ స్క్రీన్ మొత్తం సెట్ అవ్వడానికి, బ్లూటూత్ రిమోట్ వర్క్ అవ్వడానికి. నేను దీంతో బ్లూటూత్ హోమ్ థియేటర్ ట్రై చేశాను. తర్వాత జబ్రాయిన్ RGB రంగుల చిన్న ఏదైతే బ్లూటూత్ స్పీకర్ ఉందో అది ట్రై చేశాను, అది కూడా బాగానే ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ టీవీ వచ్చేసి ఈ ప్రైస్కి సూపర్ ఉంది. కాకపోతే ఇప్పుడు అవైలబుల్గా లేదు, ఎప్పుడు స్టాప్ అవుతుందో తెలియదు. 8000కి తక్కువలో మంచి టీవీ, డైరెక్ట్ బ్లూటూత్ టీవీ కావాలంటే ఇది నా ప్రిఫరెన్స్ అనమాట.
అదే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ మొహమ్మద్ అంటాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, డౌట్ కామెంట్ అడగండి, నేను అయితే వాటికి రిప్లై ఇస్తాను.